హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్ కుమార్ నాగలింగం. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా నేపాల్ అల్లర్లకు అసలు కారణం ఎవరనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఒక కొత్త ట్విస్ట్ని ఓపెన్ చేయబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. సోషల్ మీడియా అనగానే అదొక టైంపాస్ వ్యవహారం అని చాలామంది అనుకుంటారు, కానీ అదే సోషల్ మీడియా తలచుకుంటే లేదా దాన్ని ఎవరైనా సరే టచ్ చేస్తే ప్రభుత్వాలనే పడేయగలదు, దేశ భవిష్యత్తునే మార్చేయగలదు. తాజా నేపాల్ జన్జీ ఉద్యమం మరియు అల్లర్లే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అసలేంటి ఈ జన్జీ? నేపాల్ అల్లర్లకు ముఖ్య కారణాలేంటి? దీని వెనక ఉన్న దేశీయ అంతర్జాతీయ కుట్రలేంటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్, అది కూడా క్లియర్ కట్గా. జన్జీ అంటే జనరేషన్ జెడ్ అన్నమాట. అంటే 1997 మరియు ఆ సమయం నుంచి 2010 ప్రారంభం సమయం మధ్యలో జన్మించిన వారికి సంబంధించిన పదం. ఇప్పుడు ఆ పదమే ప్రభంజనమైపోయింది. వీరు డిజిటల్ ప్రపంచంలో పెరిగిన మొట్టమొదటి తరం. వీరికి స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటివన్నీ కూడా ఉగ్గుపాలతో సహా చాలా సులభంగా అందుబాటులోకి వచ్చేసాయి. వీరు గత తరం వారి కంటే కూడా చాలా భిన్నంగా ఉంటారు. వీరి ఆలోచనలు, యాటిట్యూడ్ అన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. చాలా స్పీడ్గా ఉంటాయి, కొంచెం దూకుడు ఎక్కువ. నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఎన్నో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. అందులో భూటాన్ శరణార్థుల కుంభకోణం ఒకటి, అతి ముఖ్యమైనది ఇది. దీని ద్వారా నేపాల్ ప్రజలను భూటాన్ శరణార్థులుగా నమ్మించి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి వీరిని విదేశాలకు అక్రమంగా పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పలువురు ఉన్నతాధికారులు ఇంకా రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇది కాక అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో, ముఖ్యంగా విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అదీ కాక పన్నుల కుంభకోణంలో దాదాపుగా 10.02 బిలియన్ల నేపాలీ రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకత కొలిచే అంతర్జాతీయ సంస్థ అయిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 అవినీతి అవగాహన సూచిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్లో నేపాల్కు 180 దేశాల్లో 100వ స్థానం లభించింది. అది ఆ దేశంలోని అవినీతి తీవ్రతకు అద్దం పడుతుంది. పెరిగిపోతున్న నిరుద్యోగం మరియు ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నెపోటిజం, రాజకీయ నాయకుల పిల్లలు మరియు కుటుంబ సభ్యులు హైఫై లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని, ఇదంతా కూడా అవినీతి చేసి సంపాదించిన సొమ్ముతోనే ఇలా ఎంజాయ్ చేస్తున్నారని నేపాల్ ప్రజల ఆరోపణ. రాచరికం వదిలేసి ప్రజాస్వామ్యం చేపట్టిన నేపాల్ ప్రజలకు ఇవన్నీ కూడా ఇంకా రాచరికపు పోకడల్లానే కనిపించాయి. ఈ టాపిక్ మీద నెపో కిడ్స్ లేదా నెపో బేబీస్ అనే పేర్లతో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ ఊపందుకున్నాయి. అదీ కాక చైనా ఆడిందే ఆట పాడిందే పాటగా చైనా కనుసన్నల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పూర్తిగా కీలుబొమ్మలా నడవడం కూడా నేపాల్ ప్రజలకు నచ్చలేదు. ఇంకా చైనా సంస్కృతి సంప్రదాయాలను నేపాల్ ప్రజలపై రుద్దడంతో తమ సంస్కృతి ఎక్కడ పాడైపోతుందో అని నేపాల్ ప్రజల్లో ఒక భయం మొదలైంది. రాచరికాన్ని వదిలేసి ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పిన తర్వాత నేపాలీ ప్రజలు ఎన్నో అస్థిర ప్రభుత్వాలను చూడాల్సి వచ్చింది. కేవలం 17 సంవత్సరాల్లోనే 14 సార్లు ప్రధానమంత్రులు మారారు. పూర్తి నిర్వికాలం ఎవ్వరూ కూడా ప్రధానమంత్రిగా ఉండలేకపోయారు. అందరూ అవినీతి పరులుగానే నేపాలీలకు కనిపించారు. దాంతో విసిగిపోయిన నేపాలీలలో అసలు రాచరికమే మంచిది కదా దీనికంటే కూడా అనే అభిప్రాయం మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి తిరిగి రాచరికాన్నే పునరుద్ధరించాలని కొంతమంది నేపాలీలు ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. మార్చి 2024లో వేల మంది రోడ్లెక్కి కమ్ బ్యాక్ కింగ్, సేవ్ ద కంట్రీ అంటూ నినాదాలు ఇస్తూ పెద్ద భారీ ఉద్యమమే మొదలుపెట్టారు. అంటే కింగ్ మళ్ళీ తిరిగి రమ్మని, మళ్ళీ రాచరికాన్ని మొదలు పెట్టమని దీని ఉద్దేశం అన్నమాట. అయితే దీని వెనక ఒకప్పటి రాజైన జ్ఞానేంద్ర షా ఉండి సహకారం అందించారు. ప్రజల్ని చైతన్యపరచడం దగ్గర నుండి
మాస్ పబ్లిక్లోకి ఈ నినాదం బాగా చొచ్చుకొని వెళ్ళేలాగా చేయడంలో ఈయన ముఖ్య భూమికని పోషించారు. అయితే ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేని స్వేచ్ఛ వల్ల ప్రజలు దారి తప్పుతున్నారని, ముఖ్యంగా యువత దారి తప్పుతుందని సామాజిక బాధ్యత కలిగిన నేపాలీ ప్రజల్లో కొందరు సోషల్ మీడియాలోని ఫేక్ న్యూస్ల వల్ల సామాన్య ప్రజలు ఇంకా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని, అలాగే విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేయాలని సుప్రీంకోర్టుకి మరియు ప్రభుత్వానికి కొన్ని లేఖలు, అప్లికేషన్లు ఇంకా పిటిషన్లను కూడా వేశారన్నమాట. 2020 నుంచి 25 వరకు వచ్చిన పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు వాటిని విచారించి ఆగస్టు 17, 2025న నేపాల్ గవర్నమెంట్ని దేశ భద్రత దృష్ట్యా ఇంకా ప్రజల సేఫ్టీ దృష్ట్యా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతున్నాయని, వాటిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందువల్ల అడ్డు అదుపు లేని సోషల్ మీడియా యాప్స్ని రెగ్యులేట్ చేయాలని, అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని కట్టడి చేయాలని, చైల్డ్ పోర్నోగ్రఫీని నిలువరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం అందుకు సమ్మతించి సామాజిక బాధ్యతగా సోషల్ మీడియా యాప్స్ని రెగ్యులేట్ చేయదలిచింది. మార్చి 1, 2025 నుండి 1 నెల టైం ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద రిజిస్టర్ చేసుకోమని. గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే ఆయా యాప్స్కి సంబంధించి నేపాల్లో ఆఫీసులను ఏర్పాటు చేసి అందులో ఒక ప్రతినిధి ఉండాలని, ఆ ప్రతినిధి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని కోరింది. అయితే యాప్స్ వాళ్ళు సరిగా స్పందించకపోవడంతో చాలాసార్లు లాస్ట్ డేట్లు మార్చుకుంటూ అంటే ఆగస్టు 28, 2025న ఒక వారం రోజులకి అల్టిమేటం జారీ చేశారు. అంటే సెప్టెంబర్ 4, 2025 అనేది లాస్ట్ డేట్ అండ్ డెడ్ లైన్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని పాపులర్ యాప్స్ టిక్టాక్, వైబర్, వీటాక్ వంటివి ఇంకా నింబజ్, పోపో లైవ్ వంటివి రిజిస్టర్ చేసుకున్నాయి. కానీ బాగా పాపులర్ యాప్స్ అయినటువంటి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇంకా మెసెంజర్ వంటి, రెడ్డిట్ ఇంకా లింక్డ్ఇన్ వంటి యాప్స్ కొన్ని రిజిస్టర్ చేసుకోలేదు. ఈ రిజిస్టర్ చేసుకొని యాప్స్ అన్నీ కూడా ప్రజలతో బాగా మమేకమైన యాప్స్. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినకపోవడంతో నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్టర్ చేసుకొని 26 యాప్స్ని టోటల్గా బ్యాన్ చేసి పడేసింది. దాంతో మందు, సిగరెట్ కంటే కూడా ఎక్కువగా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వారికి చిర్రెత్తుకొచ్చింది. ఇంకా అసలే ఉద్యోగాలు లేక, వ్యాపారాలు కూడా సరిగా నడవక, నిరుద్యోగంతో అతలాకుతలమై సతమతమవుతున్న నేపాల్ ప్రజలకు ఇది పుండు మీద కారం జల్లినట్టయింది. ఉన్న అరాకొర ఆన్లైన్ జాబ్స్, ఇంకా నేపాల్కి ప్రధాన ఆదాయ వనరైన టూరిజం, ఇంకా సోషల్ మీడియా మీద ఆధారపడ్డ వ్యాపారాలన్నీ కూడా ఒక్కసారిగా కుదేలైపోయాయి. దాంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నేపాల్ ప్రజల పరిస్థితి. నేపాల్లో ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. వారి కుటుంబాలతో వారికి కమ్యూనికేషన్ దెబ్బతిన్నది. లవర్స్ మధ్య ఎడబాటు కూడా ఎక్కువైంది, సరైన కమ్యూనికేషన్ లేక. యూట్యూబర్స్కి ఇంకా సోషల్ మీడియా మీద రకరకాలుగా సంపాదించే వారికి అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ నోటిఫికేషన్స్కి ఇంకా ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలన్నా కూడా అన్నిటికీ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫ్రస్ట్రేషన్, 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 ఎటు చూసినా ఫ్రస్ట్రేషన్. గవర్నమెంట్ వారు సరిగా పనిచేయకపోగా మమ్మల్ని యాప్స్ వాడనీయకుండా చేస్తారా అని ఫ్రస్ట్రేషన్. పిల్లిని గదిలో పెట్టి బంధించి కొడితే ఎలా అయితే పులిలా మారిపోతుందో అలాగే నేపాల్ ప్రజలు కూడా తిరగబడ్డారు. పులుల్లా, సింహాల్లా తిరగబడ్డారు ప్రభుత్వం మీద. ముఖ్యంగా జనరేషన్ జెడ్ అంటే జెన్ జీ యూత్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకున్న సోషల్ మీడియా యాప్స్ ద్వారానే వీళ్ళంతా కమ్యూనికేట్ అయ్యారు. వివిధ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఎవరి గ్రూప్ వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవే. మొత్తానికి మార్పు కావాలి, ప్రభుత్వంలో మార్పు కావాలి అనే బలమైన వాంఛ ప్రతి ఒక్కరిలో మొదలైంది. అందరూ ఏకమయ్యి మొదట్లో శాంతియుతంగానే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు.
ఈ జన్ జీ ఆధ్వర్యంలో ఎప్పుడైతే రాచరికాన్ని సమర్థించే గ్రూపులకు ఇంకా పోలీసులకు మధ్య గొడవలు మొదలయ్యాయో అప్పుడిక అది చిలికి చిలికి గాలివానగా మారింది. జన్ జీ గ్రూప్ వాళ్ళకి సపోర్ట్గా రెచ్చిపోయారు. ఇక్కడే మీకు ఎవ్వరూ చెప్పని ఒక ట్విస్ట్ ఉంది. రాచరికాన్ని తిరిగి పునరుద్ధరించాలి అని కోరుకునే గ్రూపే ఈ గొడవలకి ముఖ్య కారణం అని ఎవ్వరూ గమనించలేకపోయారు. వారి వెనక ఎవరున్నారు అనేది తర్వాత చెప్తాను, కానీ అసలు ఉద్యమం ఇక్కడి నుంచే మంటెక్కింది. అది మామూలు మంట కాదు, మంట నశాలానికి ఎక్కింది. జన్ జీ ఉద్యమకారులు వేల సంఖ్యలో రోడ్డెక్కారు. ప్రభుత్వ కార్యాలయాలను, అనేక వాహనాలను తగలబెట్టారు. దాంతో ప్రభుత్వం వారు పోలీసులను రంగంలోకి దించింది. వాళ్ళని కంట్రోల్ చేద్దామన్న పోలీసులను కూడా తిరిగి కొట్టారు. వాళ్ళ వల్ల కూడా కాలేకపోయింది ఈ జన్ జీ ఉద్యమకారులను కంట్రోల్ చేయడం. దాంతో ఆర్మీని రంగంలోకి దించారు. వాళ్ళను కూడా ఎదిరించింది ఈ జన్ జీ యూత్. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పోలీసులు, ఆర్మీ జన్ జీ ఉద్యమకారుల మీద ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అప్పటికి 19 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవల్ని దూరంగా ఉండి చూస్తున్న వారికి సైతం బుల్లెట్లు తగిలి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖాట్మండు రక్తసిక్తమైపోయింది. ఉద్యమం చల్లారుతుందనుకుంటే ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడింది. కోపంతో రగిలిపోయింది జన్ జీ. వేల సంఖ్యలో ఉద్యమకారులు లక్షల్లోకి చేరారు. ఇంకా తీవ్రమైన విధ్వంసానికి తెరలేపారు. సుప్రీంకోర్టును, ఇంకా అనేక రాజకీయ నాయకుల ఇళ్లను తగలబెట్టారు. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఇంటిని కూడా తగలబెట్టారు. పార్లమెంటును తగలబెట్టారు. నేపాల్ ప్రెసిడెంట్ ఇంటిని కూడా తగలబెట్టారు. ఆఖరికి 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మాజీ ప్రధాని ప్రచండ ఇంటిని సైతం తగలబెట్టారు ఉద్యమకారులు. ఫైనాన్స్ మినిస్టర్నైతే రోడ్ల మీద ఎగిరి ఎగిరి తన్నుకుంటూ తీసుకెళ్లారు. నీళ్లలో సైతం అతన్ని తన్నుకుంటూ తీసుకెళ్తుంటే వారి అంగరక్షకులు ప్రాణాలని రక్షించారు. లేదంటే ఆయన ప్రాణాలు ఆ రోజు నీటిలో కలిసిపోయేవి. సమాచార శాఖ మంత్రి ఇంటిని కూడా తగలబెట్టారు. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ, ఇంకా దేశాధ్యక్షుడు, ఇంకా హోమ్ మినిస్టర్తో సహా అనేక మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయినా సరే జన్ జీ ఉద్యమం చల్లారలేదు. ఈలోపు ఉద్యమంలోకి కొన్ని దేశ అరాచక శక్తులు కూడా యాడ్ అయ్యాయి. కేపీ శర్మ ఓలీని దేశ బహిష్కరణ చేయాలని ఉద్యమకారులు పట్టుబట్టారు. అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దుబాయ్ పారిపోయారనేది ఊహాగానం. అయితే అతను నిజంగా దుబాయే పారిపోయారా, లేకపోతే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారా, లేకపోతే ఉద్యమకారుల ఆగ్రహానికి బలైపోయారో కూడా తెలియని అయోమయ పరిస్థితి. దారుణమైన మరో ఘోరమైన విషయం ఏంటంటే, మాజీ ప్రధాని జలనాథ్ ఖలాల్ గారి భార్య అయిన రాజ్యలక్ష్మి చిత్రకార్ గారిని ఆమెని ఇంట్లోనే కట్టేసి సజీవంగా తగలబెట్టారని సమాచారం. ఇంకా ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతూ మరణించిందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇదే అదునుగా నేపాల్ జైళ్లలో నుంచి సుమారుగా 7,000 మంది ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఈ సంఖ్య ఇంకా రెట్టింపు కూడా అయ్యున్నా ఆశ్చర్యం లేదని ఒక అంచనా. నేరస్తులు ప్రజల్లో తిరగటం అనేది ఏ సమాజానికైనా సరే, ఏ దేశానికైనా సరే శ్రేయస్కరం కాదు. ఖైదీల పరారీ సమయంలో జరిగిన కాల్పుల్లో సుమారుగా 5 మంది దాకా మరణించారని, అందులో బాల నేరస్తులు కూడా ఉన్నారని సమాచారం. మొత్తంగా ఈ గొడవల వల్ల ఇప్పటి వరకు 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5 నుంచి 600 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం మొత్తం దిగిపోయింది. చివరికి ఉద్యమం చల్లబడింది. ఉద్యమం సక్సెస్ అయిన తరువాత
జంజీవారు బాధ్యతాయుతంగా అల్లర్లతో పాడైపోయిన రోడ్లన్నింటినీ కూడా శుభ్రం చేశారు. ఈ శుభ్రం చేయడం అనేది కూడా ఒక ఉద్యమంలా చేపట్టి స్వచ్ఛందంగానే శుభ్రం చేశారు. రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని అవినీతి రహితంగా మార్చాలని, ఇంకా దేశ సంప్రదాయ విలువల్ని కాపాడాలని, అంతే తప్ప దేశ వినాశనం తమ అభిమతం కాదని వారి చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు ఈ జంజీవారు. దేశాభ్యున్నతి కోసం అవినీతి రహితంగా పనిచేసే కొందరి పేర్లను జంజీవారు ప్రైమ్ మినిస్టర్గా చేయడానికి అర్హత కలిగిన వారని ప్రతిపాదించారు. వారిలోంచి సుశీలా కర్కీ గారిని నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. ఆమెకు గతంలో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసిన అనుభవం ఉంది. నేపాల్ పరిస్థితులను చక్కదిద్ది 6 నెలల్లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. అనిశ్చితికి, అస్థిరత్వానికి మారుపేరు నేపాల్ రాజకీయాలు. అయితే తర్వాత నేపాల్లో మళ్ళీ ప్రజాస్వామ్యమే మొదలవుతుందా, లేకపోతే ఇంతకు ముందులాగా రాచరిక పాలన తిరిగి మొదలవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ కావడంతో, చైనాకి బాగా దగ్గరగా ఉండడంతో అనేక అంశాల్లో అమెరికా వారితో పొసగట్లేదు. అనేక భేదాభిప్రాయాలున్నాయి. అందువల్ల అమెరికా డీప్ స్టేట్ ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేయడంలో ముఖ్య భూమికను పోషించిందనే అనుమానాలు ఉన్నాయి. అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్ విషయంలో కూడా జరిగిందనే విషయం అందరికీ తెలిసిందేగా. అలాగే రాచరికాన్ని తిరిగి కోరుకునే పూర్వపు రాజు పాత్రని ఈ ఉద్యమంలో తోసిపుచ్చలేం. ఎందుకంటే వారి సమర్థకులు ఈ ఉద్యమంలో విరివిగా పాల్గొన్నారు. ప్లస్ అసలు గొడవలు మొదలయ్యింది, స్పార్క్ అయ్యింది వారి నుంచే కాబట్టి. ఇదండి నేపాల్ అల్లర్లకు అసలు కారణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే గంట బొమ్మ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.